బరువైన డంబెల్స్ని ఎత్తి ఒక వెయిట్ లిఫ్టర్ని మన అన్నవాహిక ద్వారా కిందకు వెళ్ళే ఆహారాన్ని అలాగే మన ఛాతీలో నిరంతరం కొట్టుకునే గుండెను ఒక్కసారి గమనిస్తే వీటన్నింటిలో ఉన్న ఉమ్మడి లక్షణం ఏంటి? ఇవన్నీ చూడ్డానికి భిన్నంగా ఉన్నాయి కదా. ఒకటేమో మనం చేయాలని ఎంచుకొని చేసే కదలిక, మరొకటి స్వయంచాలకంగా మనం ఆహారాన్ని తీసుకున్న వెంటనే ఆటోమేటిక్గా జరిగేటువంటి కదలిక, ఇంకోటి అస్సలు ఎప్పుడూ ఆగకుండా జరిగే కదలిక. అయితే వీటన్నింటిలో ఉన్న ఉమ్మడి లక్షణం కదలిక. ఈ కదలికలన్నీ మన శరీరంలోని కండరాల వల్లే సాధ్యమవుతాయి. ఈ వీడియోలో మనం కండరాలు మరియు కండర కణజాలం గురించి, అలాగే ఈ కండరాలు మన కదలికలను ఎలా సహాయం చేస్తాయి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం కండరాలు, మజిల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కండరాలనేవి శరీర కదలికలకు సహాయపడే ప్రత్యేకమైన కణజాలం. ఈ కండరాలను మనం మన శరీరంలోని నిరంతరం పనిచేసే ఇంజిన్ లాగా ఊహించుకోవచ్చు. ఈ ఇంజిన్ కొన్నిసార్లు మనం చెప్పినట్లుగా పనిచేస్తుంది, మరికొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా కొన్ని పనులను చేసేస్తుంది. నడవడం, పరిగెత్తడం, దూకడం లాంటి ఏ కదలిక అయినా మన కండరాల వల్లే సాధ్యమవుతాయి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కదలికలను చేయడానికి ఏ ఒక్క కండరం కూడా ఒంటరిగా పనిచేయదు. కండరాలెప్పుడు జంటగా పనిచేస్తాయి. అయితే ఇవి ఎందుకు జంటగా పనిచేస్తాయో ఇప్పుడు మనం ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. అందుకోసం మనం మన చేతుల్లో ఉండే బైసెప్స్, ట్రైసెప్స్ కండరాలను తీసుకుందాం. ఇప్పుడు మీ చేతిని ముందుకు చాపి తిన్నగా ఉంచడానికి ప్రయత్నించండి. చేతిని ఇలా తిన్నగా చాపడం అనేది మన ట్రైసెప్స్ వల్ల సాధ్యమవుతుంది. ఈ ట్రైసెప్స్ మన చేతి వెనుక భాగంలో ఉంటాయి. ఇప్పుడు మీ చేతిని వ్యతిరేక దిశలో అంటే వెనక్కి మడవడానికి ప్రయత్నించండి. ఇలా చేతిని మడిచేటప్పుడు ట్రైసెప్స్ పనిచేయలేవు. ఈ కదలికను చేయగలిగే సామర్థ్యం బైసెప్స్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి మన చేతిని చాపడానికి, మడవడానికి ట్రైసెప్స్ మరియు బైసెప్స్ రెండు కూడా కలిసి పనిచేస్తాయి. కానీ అవి ఎందుకు జంటలుగానే పనిచేయాలి? ఎందుకంటే కండరాలకు లాగే సామర్థ్యం మాత్రమే ఉంటుంది. అంటే ఇవి ఒకే దిశలో లాగడం ద్వారా కదలికను ఇస్తాయి. కాబట్టి అదే కదలికను వ్యతిరేక దిశలో చేయాలంటే మనకు పూర్తిగా మరొక కండరం అవసరమవుతుంది. అయితే కండరాలు ఈ లాగే కదలికను ఎలా చేస్తాయి? ఇది అర్థం కావాలంటే అవి దేనితో తయారయ్యాయో మనం తెలుసుకోవాలి. కండర కణజాలాన్ని మనం మైక్రోస్కోప్లో నిశితంగా పరిశీలిస్తే అవి కండర కణాలతో తయారయ్యాయని తెలుస్తుంది. ఈ కండర కణాలు పొడవుగా దారం లాంటి ఆకృతిలో ఉంటాయి. వీటి లోపల సంకోచ ప్రోటీన్లు అని పిలువబడే కొన్ని ప్రత్యేకమైన ప్రోటీన్లుంటాయి. ఈ సంకోచ ప్రోటీన్లకు కుదించుకుపోయే మరియు పొడవుగా సాగే సామర్థ్యం ఉంటుంది. ఇవి కుదించుకుపోయినప్పుడు దానిని కండర సంకోచం, మజిల్ కాంట్రాక్షన్ అని అంటాము. ఇది లాగే కదలికను సృష్టిస్తుంది. అవి తిరిగి సాధారణ స్థితికి వచ్చినప్పుడు కండర సడలింపు, మజిల్ రిలాక్సేషన్ అని అంటాము. శ్వాస తీసుకోవడం, రాయడం లేదా మన రక్తనాళాల గుండా రక్తం ప్రవహించడం, ఇటువంటి ప్రతి సాధారణ ప్రక్రియ ఈ సంకోచ ప్రోటీన్లపైనే ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే కండరాలు సంకోచించే మరియు వ్యాకోచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీనివల్లనే అవి కదలికలను చేస్తాయి. ఈ విధంగా కదలికలను చేయడానికి కండర తంతువులలో సంకోచ ప్రోటీన్లు అని పిలువబడే ప్రత్యేకమైన ప్రోటీన్లుంటాయి. దీనివల్ల కండరాలు కదలికలను ఏమాత్రం దెబ్బతినకుండా పదే పదే చేయగలవు. అయితే ఈ కదలికలను చెయ్యడానికి వాటికి భారీ మొత్తంలో శక్తి అవసరమవుతుంది. అందుకే కండర కణాలలో శక్తి ఉత్పత్తి చేసే మైటోకాండ్రియాలు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. కాబట్టి వాటికి నిరంతరంగా శక్తి సరఫరా ఉంటుంది. అయితే కండరాలు కేవలం కదలికలకు మాత్రమే కాదు, కొన్నిసార్లు ఇతర పనులకు కూడా సహాయపడతాయి. బయట వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు మనం వణకడాన్ని మీరు గమనించే ఉంటారు కదా. ఈ విధంగా మనం వణకడం వల్ల బయట ఉష్ణోగ్రత పడిపోయినా కూడా మన శరీర ఉష్ణోగ్రతను మనం ఒక నిర్దిష్ట స్థాయిలో ఉంచుకోవచ్చు. అదెలా అంటే
ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న సమయంలో మన కండరాలు అతివేగంగా సంకోచించి సడలడం చేస్తాయి. ఇలా చేయడం ద్వారా అవి ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల మన శరీరం వెచ్చగా మారుతుంది. ఇప్పటి వరకు మనకు కండరాల గురించి ఒక సాధారణ అవగాహన వచ్చింది కదా. సరే, ఇప్పుడు మనం మొదట్లో మాట్లాడుకున్న బాడీ బిల్డర్, అన్నవాహిక మరియు గుండె ఉదాహరణలకు తిరిగి వెళ్దాం. వీటన్నింటిలో ఉమ్మడిగా ఉన్న ఒక విషయం కదలిక కదా. అయితే ఈ కదలికలన్నీ ఒకే రకమైన కండరాలతో సాధ్యమవుతాయా? ఖచ్చితంగా కాదు. ఇవన్నీ కూడా వేర్వేరు రకాల కండరాలతో తయారయ్యాయి. ఈరోజు మనం మన శరీరంలో ఉండే వివిధ రకాల కండరాల గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా అస్థి కండరాలు, స్కెలటల్ మజిల్స్తో మొదలు పెడదాం. వీటిని అస్థి కండరాలని ఎందుకు అంటామంటే ఇవి మన అస్థిపంజరంలోని ఎముకలకు అతికి ఉండి కదలికలను జరిగేలా చేస్తాయి. అంటే ఇవి మన చేతులు, కాళ్ళు, రొమ్ము ఎముకలకు అలాగే మన ముఖానికి అతుక్కొనుంటాయి. అయితే మనం మన చేతులు, కాళ్ళు లేదా ముఖ కవలికలను మన ఇష్టానుసారం మన స్పృహతో నియంత్రించగలం కదా. అందుకే ఈ కండరాలను నియంత్రిత లేదా సంకల్పిత కండరాలు, వాలంటరీ మజిల్స్ అని కూడా పిలుస్తారు. సరే, ఇప్పుడు మనం దీని నిర్మాణాన్ని నిశితంగా పరిశీలిద్దాం. అస్థి కండరాలు పొడవుగా, స్తూపాకారంగా ఉండే ఈ విధమైన కండర కణాలతో తయారవుతాయి. ఈ కణాలు ఎటువంటి శాఖలు లేకుండా ఉంటాయని మనం చూడవచ్చు. అయితే ఇవి ఒకే ఒక కేంద్రకంతో కాకుండా అనేక కేంద్రకాలతో తయారవుతాయి. అందుకే వీటిని బహుకేంద్రక కణాలు అని పిలుస్తాము. ఈ కణాలను మనం మైక్రోస్కోప్ కింద పరిశీలించినప్పుడు వీటిపైన ముదురు మరియు లేత రంగుల చారలు ప్రత్యామ్నాయంగా అమరి ఉండటాన్ని మనం చూడవచ్చు. ఈ ముదురు, లేత చారలు వాస్తవానికి కణంలోని సంకోచ ప్రోటీన్లు ఎలా అమర్చబడి ఉన్నాయో సూచిస్తాయి. ఇది కండరాలకు చారల రూపాన్ని ఇస్తుంది. ఈ ప్రత్యామ్నాయ చారలను అడ్డుచారలు అని పిలుస్తాము. అందువల్ల ఈ అస్థి కండరాలను రేఖిత కండరాలు, స్ట్రయేటెడ్ మజిల్స్ అని కూడా అంటారు. ఈ కండరాలు పరిగెత్తడం, రాయడం లేదా ఎవరికైనా చెయ్యి ఊపడం ఇటువంటి మనం నియంత్రించగలిగే కదలికలకు సహాయపడతాయి. ఇప్పుడు మనం మన ఆహార నాళం ద్వారా ఆహారం కదలడం, రక్తనాళాల ద్వారా రక్తం ప్రవహించడం లేదా మూత్రాశయం యొక్క కదలికలను వీటి గురించి ఆలోచిస్తే ఈ కదలికలను మనం నియంత్రించగలమా? లేదు కదా. మనం ఈ కండరాల కదలికలను మన ఇష్టానుసారం నియంత్రించలేము. అందుకే ఈ కండరాలను అనియంత్రిత కండరాలు, ఇన్వాలంటరీ మజిల్స్ అని, అలాగే నునుపు కండరాలు, స్మూత్ మజిల్స్ అని కూడా అంటాము. ఈ కండరాలు ఆహారనాళం, గర్భాశయం, మూత్రాశయం, ఊపిరితిత్తుల వాయునాళాలు మరియు కంటిలోని ఐరిస్లో కనిపిస్తాయి. ఈ కండరాల నిర్మాణాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే వీటి కణాలు పొడవుగా సాగదీయబడి చివరల వైపు మొనదేలి ఈ విధంగా ఉంటాయి. అందుకే ఈ కణాలు కుదురు ఆకారం, స్పిండిల్ షేప్లో ఉంటాయని అంటాం. అంతేకాకుండా ఈ ప్రతి కణానికి ఒకే ఒక కేంద్రకం ఉంటుంది. కాబట్టి వీటిని ఏకకేంద్రక కణాలు అని పిలుస్తాము. ఈ కణాలు కూడా శాఖలు లేకుండా ఉండటాన్ని మనం చూడవచ్చు. అలాగే ఈ నునుపు కండరాలలో ఎటువంటి అడ్డుచారలు అనగా ముదురు, లేత చారలు లేవు కదా. అందుకే వీటిని నునుపు కండరాలు లేదా అరేఖిత కండరాలు, అన్స్ట్రయేటెడ్ మజిల్స్ అని కూడా అంటారు. మరి ఇవేం పనిచేస్తాయి? ఇవి ఆహారనాళం గుండా ఆహారాన్ని కదల్చడం, రక్త ప్రసరణ చేయడం, మూత్రాశయం మరియు గర్భాశయ కదలికలు ఇటువంటి వివిధ రకాల అనియంత్రిత చర్యలను చూసుకుంటాయి. కాబట్టి ఈ కండరాలను మనం తెర వెనక నిశ్శబ్దంగా పనిచేసే కార్మికులు అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఆఖరి రకమైన కండరం గురించి తెలుసుకుందాం. అదే హృదయ కండరం, కార్డియాక్ మజిల్. గుండె యొక్క కదలికను మనం నియంత్రించలేము కాబట్టి అవి నునుపు కండరాలతో తయారయ్యాయని మనం అనుకోవచ్చు. కానీ ఈ హృదయ కండరాలు మనం ఇప్పటి వరకు చూసిన కండరాల కన్నా చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే గుండె మనం పుట్టిన క్షణం నుండి చనిపోయే వరకు అది కొట్టుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు విరామం తీసుకొని ఈ రకమైన నిరంతర కదలిక కోసం ఒక ప్రత్యేకమైన కండరం అవసరం. అందుకే మన గుండె
హృదయ కండరాలతో ప్రత్యేకంగా తయారు చేయబడింది. మనం గుండె గోడ యొక్క అడ్డుకోతను పరిశీలిస్తే గుండె యొక్క అత్యంత మందపాటి పొర హృదయ కండరంతో తయారై ఉంటుందని మనం చూడవచ్చు. ఈ పొరనే మయోకార్డియం అని పిలుస్తారు. సరే, ఇప్పుడు మనం ఈ కండర కణాల నిర్మాణాన్ని చూస్తే అవి పొట్టిగా మరియు స్తూపాకారంగా ఉంటాయి. అలాగే అస్థి కండరాల వలె కాకుండా ఇవి శాఖలను కలిగి ఉంటాయి. కావాలంటే ఈ చిత్రాన్ని చూడండి. ఇవి ఒకదానితో ఒకటి కలుసుకొని శాఖలుగా ఉన్నాయి కదా. ఇంకా ఈ కండర కణాలలో ఉండే కేంద్రకాల విషయానికి వస్తే ఇవి ఒకటి లేదా రెండు కేంద్రకాలను కలిగి ఉంటాయి. అలాగే ఈ కండర కణాలు కూడా అస్థి కండరాల లాగా రేఖిత రూపాన్ని కలిగి ఉంటాయి. అంటే వీటిలో అస్థి కండరాలకు ఉన్న కొన్ని పోలికలు ఉన్నాయన్నమాట. కానీ మిగతా కండరాల నుండి వీటిని అత్యంత విశిష్టంగా మార్చేది ఏంటంటే వీటిలో ఉండే ఇంటర్క్యాలేటెడ్ డిస్క్లు, అంటే గుండె కండరాల కణాలను ఒకదానితో ఒకటి కలిపే ప్రత్యేకమైన బంధాలు లేదా కీళ్ళు. కాబట్టి కండర కణాల యొక్క ఈ ప్రత్యేకమైన నిర్మాణాత్మక సామర్థ్యాల వల్లే హృదయ కండరం, గుండె నిరంతరంగా కొట్టుకుంటుంది. సరే, ఒకసారి మనం ఇప్పటి వరకు నేర్చుకున్న విషయాలను గుర్తు చేసుకుందాం. కండర కణాలు సంకోచం మరియు వ్యాకోచాన్ని అనుమతించేటువంటి సంకోచ ప్రోటీన్లు అనే ప్రత్యేక ప్రోటీన్లతో తయారవుతాయి. ఈ కండరాలు నడవడం, పరిగెత్తడం వంటి శరీర కదలికలను చేయడానికి ఎముకలతో కలిసి పనిచేస్తాయి. అలాగే కండరాలు జంటగా పనిచేస్తాయి. రక్తనాళాల్లో రక్తం ప్రవహించడం, ఆహారనాళంలో ఆహారం కదలడం మొదలైన అంతర్గత కదలికలను కూడా కండరాలు సులభతరం చేస్తాయి. అలాగే కండరాల సంకోచం శరీరాన్ని కదిలించడమే కాకుండా వేడిని కూడా ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు మనం చలికి వణకడం. ఇంకా మనం కండరాల రకాల గురించి కూడా తెలుసుకున్నాం కదా. కండరాలు 3 రకాలు. అవి అస్థి కండరాలు, నునుపు కండరాలు, హృదయ కండరాలు. అస్థి కండరాలనే రేఖిత లేదా నియంత్రిత కండరాలని కూడా అంటాము. నునుపు కండరాలనే అరేఖిత లేదా అనియంత్రిత కండరాలు అని కూడా అంటాము. ఇంకా మనం ఈ కండరాల నిర్మాణం, అవి ఉండే ప్రదేశం మరియు వాటి పనితీరు కూడా నేర్చుకున్నాం కదా. వీటన్నింటినీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి.